అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ అస్ట్రాలజిక్స్. మనం ఈరోజు తెలుసుకో టాపిక్ ఏమిటి అంటే దశాభుక్తి ఫలితాలు మనం ఎలా అర్థం చేసుకోవాలని గురించి తెలుసుకుందామండి. చాలా మంది చాలా విధాలుగా అర్థం చేసుకుంటారండి. కేపీ అస్ట్రాలజీ చాలా అన్ని చూస్తుంటారండి. కానీ మనం చెప్పే లాజిక్స్ అవే ఉంటాయి. కానీ కొంచెం ఫైన్ అంటే దాన్ని ఫిల్టర్ చేసి ఈ ఒక్క లాజిక్ చాలా ఫాలో అవుతే చాలు అనేట్టుగా ఉంటుందండి మన ప్రిడిక్షన్. చూద్దాం మేడం ఎలా అర్థం చేసుకోవచ్చు అనేసి. సో ఫస్ట్ దశాభుక్తి రూల్. దశాభుక్తి అంటేనే రెండు మూడు రూల్స్ ఉన్నాయి అంతే సార్. ఆ రూల్స్ కరెక్ట్గా మనం ఫాలో అవ్వాలి వచ్చేసి ఈజీ అనమాట. ప్రస్తుతము జాతకము చేసే రోజు ఏ గ్రహం యొక్క భుక్తి అంతరం జరుగుతుందో చూసుకోవాలన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్ డేట్ ఎంటర్ చేస్తే శనిలో శని, శనిలో బుధుడు జరుగుతుంది అనేట్టుగా అర్థం. అంటే శని శని మహాదశ, బుధుడు యొక్క భుక్తి లేదా అంతర్దశ అంటాం వచ్చేసి. సో ఫస్ట్ మనకి ఎప్పుడు గ్రహ కారకత్వం లక్షణాలు తెలిసి ఉండాలి, భావ కారకత్వం లక్షణాలు తెలిసి ఉండాలండి. ఈ రెండు తెలిస్తేనే మనకు ఫలితం ఉంటుందన్నమాట అక్కడ వచ్చేసి మనకు. సపోజ్ ఈ జాతకుడికి లగ్నం ఉందండి, ఐదులో బుధుడు ఉన్నాడండి. ఎలా చెప్పాలి ఫలితం అంటే సపోజ్ శని తీసుకుందాం మనం వచ్చేసి. శని దశ టూ 2023 నవంబర్ ఆగస్ట్ నుంచి 26 మార్చ్ వరకు జరుగుతుందండి. ఎలా సార్ ఫలితం చెప్పాలంటే ఇతనికి వచ్చేసి 10లో ఉన్నాడు కదా సార్. కానీ మనం ఏమవుతుంది భావాది ఫలితాలు మిథున లగ్నానికి అష్టమాధిపతి నవమాధిపతి అంటే 8వ స్థానం అధిపతి 9వ స్థానం అధిపతి శని కదా సార్. ఫస్ట్ శని ఫలితాలు 8వ స్థానం ఫలితాలు ఉంటాయా, 9 ఉంటాయా, లేదంటే 10లో ఉంటాయా అంటే సో ఫస్ట్ ఎప్పుడు మనము గ్రహము ఎక్కడ ఉంటుందో ఆ భావం యొక్క ఫలితాలు ఇస్తుందండి. శుక్రాసం చూడండి. భుక్తి అంతర్దశ జరిగే గ్రహము ఏ భావంలో ఉన్నదో ఆ భావం యొక్క ఫలితాలు మొదట ఇచ్చును. సో 75% ఉంటాయండి. తరువాత భావాధిపతి ఫలితాలు క్లాక్ వైస్ రూపంలో ఇచ్చును అనేట్టుగా అర్థం అన్న వచ్చేసి. సో ఇప్పుడు మిథున లగ్నానికి శని దశ జరుగుతుంది. 8వ స్థానం అంటే అవమానం తెలుసు. 9వ భావం అనేది నేము ఫేమ్ అని తెలుసు. 10 అనేది బిజినెస్ వ్యాపారము. సో 10లో శని ఉన్నాడు కాబట్టి ఈ మూడిట్లో ఏ ఫలితము ఫస్ట్ వస్తుంది అని అడిగితే ఫస్ట్ లాజిక్ గ్రహము ఏ భావంలో ఉన్నదో గ్రహము ఏ భావంలో ఉన్నదో ఆ భావం యొక్క ఫలితాలు ఇచ్చును. సో 10వ స్థానం ఫలితం ఏంటంటే చూడు ఇక్కడ రాసి ఇచ్చాను. 10వ భావం ఫలితం ఏంటంటే కండి జాబ్ ఆర్ బిజినెస్ చేసే వారికి అనుకూలము. సో జాబ్ లేని వారికి జాబ్ వస్తుంది, జాబ్ ఉన్న వారికి ప్రమోషన్ వస్తున్నట్టుగా అర్థం. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ బిజినెస్ ఉన్న వారికి బిజినెస్ గ్రోత్ ఉంటుంది అనేట్టుగా అర్థం. అది మన లాజిక్ మనం చెప్పాలన్నమాట జాతకులకు వచ్చేసి. సో బిజినెస్ చేయాలనుకునే వారికి మంచి అనుకూలము, చేస్తున్న వారికి మంచి డెవలప్ ఉంటుంది, సొంత ఊరిలో సపోర్ట్ చేస్తారు. చాలా ఓల్డ్ మిత్ అంటే శనికి సంబంధించిన కారకత్వాన్ని మిక్స్ చేసుకోండి వచ్చేసి. ఇంట్లో పెద్దనాన్నగా సపోర్ట్ చేస్తారు అనేట్టుగా అర్థం అని వచ్చేసి అట్లా తీసుకోవాలి. తర్వాత వచ్చేసి 10లో ఉన్న గ్రహం యొక్క భావం ఇచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ 10వ భావం అనేది ఇక్కడ రెంట్కు ఉన్నాడు సార్. 10వ భావం అధిపతి ఎవరండి ఇక్కడ గురువు ఇక్కడ లేదు చూపించట్లేదు, వేరే ఇంట్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు 10వ ఇంట్లో ఉండేది ఎవరు శని. అప్పుడు 10వ భావం ఫలితం ఎవరి వాళ్ళు వచ్చేసి శని ఇస్తారండి. ఎందుకంటే 10వ భావం ఫలితము రెంట్ గురువు ఎక్కడో ఉన్నాడండి. ఇప్పుడు రెంట్కున్నది ఎవరు ఉన్నారు అక్కడ శని రెంట్కున్నాడండి. ఇక్కడ 9వ స్థానాధిపతి 10లో ఉన్నాడు. శని తన సొంత ఇంట్లో లేడు, వేరే ఇంట్లో ఉన్నాడు. అంటే అప్పుడు బాడుకున్నట్టే కదండి. అప్పుడు ఈ ఇంటికి కరెంట్ బిల్ ఎవరు కడతారండి, శనే కట్టాలండి. సో అది మీరు ఎప్పుడు అర్థం చేసుకోవాలి. సో 10వ భావంలో ఏ గ్రహం ఉంటుందో వాళ్ళే కరెంట్ బిల్ కట్టాలి అనేట్టుగా అర్థం అని వచ్చేసి. ఓనర్ అయితే ఎవరు వాళ్ళు కాదు. ఓనర్ ఓనర్ ఎవరు దీనికి గురువు అండి. గురువు ఎక్కడో ఎక్కడో ఉంటాడు అనమాట. గురువు ఏ ఏ దాంట్లో ఉంటాడో ఆ గురువు ఇంకో ఇంట్లో ఉన్నాడు అనుకోండి. సపోజ్ ఇక్కడ కానీ గురువు ఉన్నాడు అనుకోండి సింహరాశిలో, అప్పుడు 3వ భావం ఫలితాలు చేస్తాడు. అలా అర్థం చేసుకోవాలి సార్. ఫస్ట్ గ్రహం చూడంగానే ఏ భావంలో ఉన్నది ఆ భావం యొక్క ఫలితాలు ఏంటి చేస్తారనమాట. ఇక్కడ 10 కదా సార్. అంటే అర్థం శని అంటే ఏమర్థం అంటే చాలా స్లోగా ఉంటుంది డెవలప్మెంట్ బిజినెస్. స్లోగా ఉంటుంది కానీ మీరు నశింపే కానీ లాంగ్ రన్ చూసుకుంటే గ్రోత్ ఉంటుంది అనేట్టుగా అర్థం అండి. అప్పుడు మీరు చెప్పాలి శని దశలోనే వాళ్ళకి అంత ఈజీగా అప్పుడు గ్రోత్ ఉండదండి. ఆగస్టు 2023 నుంచి చూసుకున్నట్లయితే ఒక 1 ఇయర్ తర్వాతే వాళ్ళు రియలైజ్ అవ్వగలుగుతారు. వెంటనే వాళ్ళు రియలైజ్ అవ్వలేరు అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. నెక్స్ట్ బుధుడు చూద్దామండి. ఇప్పుడు లగ్నం నుంచి 5లో బుధుడు ఉన్నాడు. బుధుడు యొక్క అంతర్దశ జరుగుతుంది. ఫలితాలు చెప్పాలి ఎలా చెప్పాలంటే ఫస్ట్ బుధుడు వచ్చేసి లగ్నాధిపతి కదండి. తర్వాత 4వ స్థానాధిపతి. సో ఫస్ట్ లగ్నాధిపతి ఫలితాలు చేస్తాడా, 4వ స్థానాధిపతి ఫలితాలు ఇస్తాడా, తర్వాత 5లో ఉన్న ఫలితాలు ఇస్తాడా అనేది మన క్వశ్చన్. అప్పుడు మన రూల్ ఏంటి, భుక్తి అంతర్దశ జరిగే గ్రహము ఏ భావంలో ఉన్నదో ఆ భావం యొక్క ఫలితాలు మొదట ఇచ్చును. అంటే 5లో ఉన్నాడు కాబట్టి ఇతని ఏజ్ చిన్న ఫస్ట్ చూడండి కారకత ఫలితాలు భావ ఫలితాలు ఏజ్ ప్రకారంగా డివైడ్ చేయాలండి. 24 ఇయర్స్ లోపల ఉన్నాడు అనుకోండి, 24 ఇయర్స్ లోపల మీరేం లవ్ చేస్తున్నారా, సో మీకు లవ్ వస్తుంది, లవ్ ఏర్పడుతుంది అని చెప్తామని వచ్చేసి. లేదు సార్ 25 నుంచి ఏజ్ కాదు నాది 32 పైన ఉందంటే అప్పుడు ఆ ఏజ్కి ఏం కావాలి చెప్పండి సార్. బ్యాంక్ లోన్స్ కావాలి కదండి 25 నుంచి పైన. సో మీకు బ్యాంక్ లోన్స్ వస్తాయి అన్నట్టుగా అర్థం అని వచ్చేసి. బుధుడు అంటే సొంత ఊర్లో కాబట్టి సొంత ఊర్లో వాళ్ళు ఎవరెవరు హెల్ప్ చేస్తే ఫ్రెండ్స్. బుధుడు అంటే మీ ఫ్రెండ్స్ మూలంగా పలానా రెఫర్ చేసేసి మీకు బ్యాంక్ లోన్స్ వస్తాయి.
అన్నట్టు. లేదంటే మీ ఫ్రెండ్సే ఒక బ్యాంకు ఎంప్లాయీగా ఉండొచ్చు, సో వాళ్ళు మీకు హెల్ప్ చేసి లోన్స్ వస్తాయి అంటే అర్థం ఉంది. లేదా ఇంకా పెళ్ళి అయిందనుకోండి, పిల్లలు పుడతారు ఆ టైంలో వచ్చేసి, ఇంతే ఆన్సర్. ఐదో భావంలో బుధుడు ఉన్నాడు కాబట్టి పిల్లలు పుడతారు అనేట్టుగా అర్థం అని వచ్చేసి, ఈ బుధుడు యొక్క అంతర్దశలో. ఈ శనిలో ఏం చెప్తుంది సార్ అంటే, ఎప్పుడు చూసుకోండి సార్, ఈ దశ అంతర్దశ ఫలితాలు ఇక్కడ ఇచ్చిన అనుకుంటా, లేదండి. దశ అనేటి 20% ఫలితాలు ఎప్పుడు ఉంటాయండి, రాశాను ఇక్కడ. అంతర్దశ అనే ఫలితాలే 80% తీసుకోవాలని వచ్చేసి ఎప్పుడు. ఓకే అండి, దశ ఫలితము 20% ఎప్పటికీ ఉంటాయి. అంతర్దశ ఎప్పుడే మనకు డామినేట్ చేస్తుంది, 80% ఫలితాలు తీసుకుంటాం సార్. మీరు అప్పుడు మిగతా గ్రహాలు వదిలిపెట్టేసి నాకు శని దశ ఎలా ఉంటుందంటే ఎలా చెప్పండి? శనిలో అన్ని గ్రహాలు ఉంటాయి కదండి. శని దశలో మిగతా 9 గ్రహాల యొక్క అంతర్దశలు జరుగుతాయి, అవి ఇంపార్టెంట్ మనకు. అవి అందరూ వదిలిపెడతారు, నాకు యోగించలేదు 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 అంటే మీరు అక్కడ రాంగ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో చాలా మందిని అడిగేది ఇదే అనమాట, కామెంట్లో అడుగుతున్నారు వచ్చేసి. శని దశ నాకు యోగించలేదు సార్ అంటారు. శని యోగించేది కాదు సార్. శని వచ్చేసి ఎప్పుడు 20% మనం ఫలితం తీసుకుంటాం, మిగతాది మనకు అంతర్దశ ఇంపార్టెంట్ అండి. అందుకే ప్రతి 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు మన యొక్క ప్రియారిటీస్ మారుతుంటాయి సార్. ఎందుకంటే 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు మన యొక్క అంతర్దశ మారుతుంది అనమాట, అది ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పటికీ ఒకేలా ఉండలేం సార్. ఇప్పుడు బాగున్నామంటే, కష్టాలు లేకుండా ఉన్నామంటే 3 ఏళ్ళ వరకే అండి, అది మాక్సిమం లిమిట్. 3 ఏళ్ళ తర్వాత కలిసి మనకు మారుతుందండి, అప్పుడు ఇంకో గ్రహం యొక్క దశ జరుగుతుంది. అంటే అంతర్దశ జరుగుతుంది కాబట్టి మనకు మారతాయి. ఆ లాజిక్ మిస్ అవుతారండి వచ్చేసి. నాకు 10 ఏళ్ళు బాగుండాలంటే అట్లా ఉండదు సార్ జ్యోతిషంలో. శని దశ అనేది 20% ఫలితాలు, అంతర్దశ అనేది 80% ఫలితాలుగా తీసుకోవాలండి, ఇది సార్ లాజిక్ వచ్చేసి. అప్పుడు దానికి ఏం పని చెప్పండి సార్, మొత్తం శని దశ అంటే మిగతా గ్రహాలకి ఏం పని సార్ అప్పుడు? అప్పుడు అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒక దశ జరుగుతుందంటే శని దశ అంటే, శనిలో మిగతా 9 గ్రహాలు ఉంటాయి, ఆ 9 గ్రహాల అంతర్దశ జరుగుతుంది, అవన్నీ మనకు 80% ఫలితాలు ఇస్తాయి. అవి లగ్న భావం ప్రకారంగా ఏ భావంలో ఉంటే ఆ ఫలితం ఉంటుంది అనేట్టుగా అర్థం. ఇప్పుడు చూద్దాం సార్ ఏ భావం ఫలితాలు ఉంటాయనేసి. ఇక ఇవన్నీ తెలుసు అందరికీ సార్, త్రికోణం తెలుసు, కేంద్రం తెలుసు, దుస్థానాలు తెలుసు, లాభస్థానాలు తెలుసు అని వచ్చేసి. ఇవి ఇక్కడ ఇచ్చేసాను సార్, పేరు ప్రతిష్టలు వస్తాయనేసి. సింపుల్గా చూద్దాం సార్. ఇప్పుడు నాకు గురువు ఉన్నాడు సార్, గురువు అంతర్దశ ఫలితాలు. గురువు నాకు 1వ భావం నుంచి 12వ భావం వరకు ఉంటాడు సార్. ప్రతి ఒక్కరు దీని లాజిక్ మ్యాచ్ చేసుకోండి. గురువు మీకు ఏ భావంలో ఉంటాడు కదా సార్. సో ప్రతి ఒక్కరికి గురువు మీ లగ్నం నుంచి చూసుకుంటే ఇంకొక భావంలో ఉంటాడు సార్ వచ్చేసి. సో ఆ భావం చూడండి, ఆ భావం యొక్క అంతర్దశ జరిగింది అనుకోండి. సపోజ్ నాకు గురువు వచ్చేసి 1లో ఉన్నాడు సార్, అంతర్దశ జరిగితే ఏం ఫలితాలు ఎలా ఉంటాయి? సో పేరు ప్రతిష్టలు వస్తాయి. ఇది అన్నిటికీ కామన్ సార్ వచ్చేసి. గురువు 5లో ఉంటే లవ్ కానీ చిల్డ్రన్స్ విషయంలో పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. గురువు 9లో ఉంటే నేము ఫేము లక్కు అదృష్టము వస్తాయి, నాన్నకు అదృష్టం కలుగుతాయి అర్థం ఉంది అక్కడ. గురువు 4లో అంటే ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇది భావం యొక్క ఫలితాలండి ఇవన్నీ నేను చెప్పేటివన్నీ. 7వ భావం అంటే పార్ట్నర్ బిజినెస్ చేసే వాళ్ళకి అనుకూలము, లేదంటే పెళ్లి చేసుకునే వాళ్ళకి అనుకూలం. సో పెళ్లి వాళ్ళని ఖచ్చితంగా మనకు తెలుస్తుంది 7వ భావం అంటే అర్థం ఉంది. 10వ భావం అంటే జాబ్ ఆర్ బిజినెస్. 3వ భావం అంటే సేల్ ఆఫ్ ప్రాపర్టీస్ అండి. 6 అంటే అప్పులు చేస్తాము, హాస్పిటల్ ఖర్చులు, శత్రువులు ఏర్పడతారు. 8 చూడండి అదృష్టము దురదృష్టము అవమానము. 12 శుభ ఖర్చులు ఉంటాయి. 2వ భావం చూడండి ధనస్థానము, ఇంటికి డబ్బులు వస్తాయి. 11వ భావము లాభస్థానము, మన కోరికలు నెరవేరడం, బ్యాంక్ బ్యాలెన్స్ పాజిటివ్లో ఉండడం. ఇప్పుడు గురువు మీకు ఎక్కడున్నా కూడా ఆ గురువు యొక్క అంతర్దశలో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఇచ్చేసాను సార్, వన్ లేని ఆన్సర్. ఇవి ఖచ్చితంగా జరుగుతాయండి. గురువుకైనా సార్ మిగతా గ్రహాలకి ఎట్లా అంటే అన్నిటికీ ఇచ్చాను లాజిక్. ఇది క్లాస్ వీడియో అండి వచ్చేసి. లాస్ట్ టైం దశాభక్తి చెప్పిన క్లాస్ వీడియోస్ ప్రిపేర్ చేసి వాళ్ళకి చెప్పాను, బట్ ఒక సింపుల్గా చెప్దాం అందరికీ, ఇది చాలా మందికి డౌట్ ఉంది చెప్పి చెప్తున్నాను సార్ అంతే ఇది. ఇప్పుడు 1వ భావంలో ఏ గ్రహం ఉన్నా సరే అండి, 1వ భావంలో 9 గ్రహాల్లో ఏ గ్రహం ఉన్నా పేరు ప్రతిష్టలు వస్తాయి. సార్ నాకు రాహు ఉన్నాడు, అప్పుడు రాహు యొక్క కారకత్వం తెలుస్తుంది. రాహు అంటే మొండి పట్టు, బ్యాడ్ నేమ్. అప్పుడు లగ్నంలో రాహు అంటే మనం మొండిగా ఉన్నామని మనకు పేరు వస్తుందండి. గురువు ఉంటే మంచి వ్యక్తి అని పేరు వస్తుందండి. శని అంటే హార్డ్ వర్క్ చేస్తున్న పేరు వస్తుందండి. బుధుడు అంటే ఇంటెలిజెంట్ అని పేరు ఉంటుంది. కేతు అంటే స్పిరిచువల్ అన్నట్టుగా. శుక్రుడు అంటే మంచి అందంగా ఉన్నారు, డబ్బులు బాగా వచ్చినాయి అంటారండి. సన్ అంటే ఇలా నాన్నగారు ఇష్టపడి నాన్నగారికి ఏదో ఒక జాబో ప్రమోషనో ఇంక్రిమెంట్ వచ్చింది అర్థం అండి. చంద్రుడు అన్నా కూడా అదేనండి, అమ్మ వాళ్ళ వాళ్ళు ఫేమ్ అవుతారు. కుజ వచ్చారనుకోండి వెహికల్స్ కొనింటారు, అన్నదమ్ములకు ఉంటాయి, అగ్రికల్చర్ ల్యాండ్ కొంటారు, అపార్ట్మెంట్ కొంటారు అర్థం అండి అంతే. సో పేరైతే వస్తుందండి, ఏ విధంగా పేరు వస్తుందనే క్వశ్చన్కి గ్రహం బట్టి మనం ఆన్సర్ చెప్పాలి. సో ఇక్కడ అన్ని గ్రహాలకి ఇదే ఉన్న ఆన్సర్. మీరు ఏ గ్రహమైనా చూడండి, మీకు ఇది అందరికీ అప్లికేబుల్ అవుతుంది సార్ అంతర్దశ ఫలితాలు. సో ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే ఎప్పుడు మీరు దశని క్యాలిక్యులేట్ చేయకూడదండి. దశ వచ్చేసి 20% ఫలితాలే ఉంటాయి. దశ అనేటివి 20% ఫలితాలే ఉంటాయి. అంతర్దశ అనేది మీకు చెప్పింటాను సార్, ఇక్కడ రాసింటాను రాయలేదండి దీంట్లో. దశ అనేటివి 20% ఫలితాలే ఉంటాయి. అంతర్దశలోనే మీరు 80% ఫలితం తీసుకోవాలి. ఎప్పుడు మనము
మనకు అంతర్దశ జరుగుతుందని గ్రహించాలి తప్పితే నాకు ఈ దశ జరుగుతుందనేసి తక్కువగా దానికి ప్రియారిటీ ఇవ్వండి. 80% జరిగే అంతర్దేశ ఫలితాలే మనకు డామినేట్ చేస్తాయి, మనం ఫీల్ అవుతాము అనేట్టుగా అర్థం అండి. సో ఎప్పుడు మనము అంతర్దేశంలో చూడాలి, నాకు ఈ అంతర్దేశం జరుగుతుంది సార్, నెక్స్ట్ ఏం ఫలితం ఉంటుంది, అది ఎన్నో భావంలో ఉన్నాడు చెక్ చేసుకోండి, ఆ భావం యొక్క ఫలితం ఖచ్చితంగా వస్తుందండి. నాకు నెక్స్ట్ గురువు ఉన్నాడు సార్, 6లో ఉన్నాడు, ఏమవుతుంది, అప్పులు అవుతాయండి అంతే. గురువు కాబట్టి గౌరవంగా ఎవరికి తెలియకోకుండా మీరు వాళ్ళకి అప్పు చేసి ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటారు. అదే రాహు ఉన్నాడు అనుకోండి, అందరికీ తెలుస్తుంది అనేట్టుగా అర్థం అండి. శని ఉన్నాడు అనుకోండి, ఇంకా చీకట్లో వెళ్తారు అనేట్టుగా అర్థం అండి. ఆ గ్రహం యొక్క లక్షణాలను ఫీల్ వేరే విధంగా ఉంటుందే కానీ ఫలితం ఒకటేనండి వచ్చేసి. అది ఇప్పుడు అన్నం పెడతాం, డొనేట్ చేస్తాము, ఉత్త చేతులతో అన్నం పెడుతున్నామా, అతనికి ప్లేట్లో పెడుతున్నామా, విస్తరాకులు అన్నం పెడుతున్నామా, బంగారు కంచెంలో అన్నం పెడుతున్నామా అనేది ఇంపార్టెంట్ అండి. కానీ అన్నం డొనేట్ చేస్తున్నా అనేది కామన్ పాయింట్. సో ఆ విధంగా తీసుకోవాలి సార్ లాజిక్ జ్యోతిషంలో ఇప్పుడు వచ్చి. ఇది వచ్చేసి క్లాస్ వీడియో అండి, అన్ని చేసి చెప్పాను వాళ్ళకంతా వచ్చేసి. సో నో ప్రాబ్లం. ఎవరైనా బ్యాచ్ 2 వచ్చి స్టార్ట్ చేస్తున్నాం సార్ వచ్చేసి ఈ డేట్ నుంచి. ఎవరన్నా ఇంకా ఎవరు రాలేదండి వచ్చేసి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి వచ్చేసి మేము ఫస్ట్ బేసిక్ నుంచి నేర్చుకుంటాం సార్ అంటే, బేసిక్ నుంచి కోర్స్ ఉన్నాయని వచ్చేసి ఫస్ట్ అంతా పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఈ బేసిక్ అమౌంట్ పే చేసి ఇది క్లాస్ విన్న తర్వాతనే మీరు, మీకు నచ్చితే నెక్స్ట్ కోర్స్ 2 మీకు ఒక 5 మంది వస్తే మీకు అందరికీ ఇంట్రెస్ట్గా ఉందంటే వాళ్ళతో డిస్కస్ చేసి మనం దీన్ని క్లాస్ మూలంగా మనము కంటిన్యూ చేద్దామని వచ్చేసి. సో మినిమం 5 మంది అయితే అవసరం ఉంటుంది. ఈ క్లాసెస్ వచ్చేసి కంటిన్యూ, కానీ మధ్యలో కొన్ని గ్యాప్స్ ఉంటాయంటే గోచార ప్రకారంగా కొన్ని గ్రహాలు, నా చంద్రుడు వచ్చేసి పాపగ్రహాల మీద పోయినప్పుడు అప్పుడు క్లాస్ చెప్పనండి. ఎందుకంటే అప్పుడు కొంచెము మనం చెప్పేది మీకు వినరు, నేను మొండి పట్టుగా ఉంటాను కాబట్టి. సో అది ఇంపార్టెంట్ అనమాట. సో కొన్ని రోజులు క్లాసెస్ ఉండవు అనమాట. సో లేదు సార్ నాకు నేను క్లాస్ అటెండ్ అవ్వలేను, నేను వీడియోస్ ఉంటే పంపిస్తారంటే, అవునండి, ఈ అమౌంట్ పే చేస్తే జూమ్ రికార్డ్ వీడియోస్ అన్ని వీడియోస్ ఉన్నాయండి ఇక్కడ. అన్ని కోర్సులు నేను కంప్లీట్ చేశాను, అన్ని వీడియోస్ ఉన్నాయి. అది కావాలంటే మీరు వాట్సాప్ చేయండి ఈ నెంబర్కి, వాట్సాప్ చేస్తే మీకు గూగుల్ డ్రైవ్ ద్వారా పంపుదాం సార్ వచ్చేసి. సార్ నాకు కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్తున్నారు, బట్ నేను జ్యోతిష్యం నేర్చుకుంటానా, నేర్చుకోగలనేనా అని మీకు ఎవరికైనా డౌట్ వస్తే ఈ యొక్క వీడియో మనం ఆల్రెడీ చేశామండి, అస్ట్రాలజీని ఎవరు ఫాలో అవుతారనేసి. ఈ వీడియోలో ఉంటుంది సార్ వచ్చేసి, ఒక్క నిమిషం అండి. అస్ట్రాలజీని ఎవరు ఫాలో అవుతారు, ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి ఇది. అస్ట్రాలజీని ఎవరు ఫాలో అవుతారు, హూ ఫాలోస్ అస్ట్రాలజీని ఉంది. తమ్నేల్ ఎలా ఉంటుంది అంటే, అందరికీ కూడా మంచి రిటర్న్స్ చేయాలని ఆశ ఉంటుంది. బట్ ఎవ్వరూ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయరు. అండి సో వెల్కమ్ టు ఎస్టీ. అస్ట్రాలజీ ఎవరు ఫాలో అవుతారు అనేది ఉంటుందండి అక్కడ వచ్చేసి. చూడండి సార్, ఫస్ట్ జ్యోతిషానికి కారకుడు బుధుడు అండి. బుధుడు చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన గ్రహం అని వచ్చేసి. తర్వాత గురువు అండి. తర్వాత రాహుకేతువులు. ఎందుకంటే ప్రకృతి విరుద్ధం చేస్తున్నాం కాబట్టి ఇదండి. గురువు బదులు అనుకోండి మంచి బ్యాంక్ ఎంప్లాయీ, ఇంటెలిజెన్స్ ఆఫీసరు ఇలాంటి సపోర్ట్ చేస్తుందండి. ఇది జ్యోతిష్యం కాబట్టి మనం ఒక రాహుకేతులు తీసుకుంటాం వచ్చేసి, ఇంతే అండి తేడా వచ్చేసి. అప్పుడు ఈ సంబంధించిన 4 గ్రహాలకే మనం వచ్చేసి ఇంపార్టెన్స్ ఇస్తామని వచ్చేసి. దీంట్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎవరు సార్ ఫాలో అవుతారు, భయపడతారు ఎప్పుడు ఏదైనా మంచి అడిగి చేయాలనే వాళ్ళు ఎవరు అంటే ఈ రాహు కేతు నక్షత్రాలండి. రాహు నక్షత్రము, కేతు నక్షత్రం, అశ్విని మఖా మూలము రాహు నక్షత్రం, ఆరుద్ర స్వాతి సతవిషం వారు భయపడతా ఉంటారండి. వీళ్ళు ఇంటెలిజెంట్గా ఉంటారండి. నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలుసుకునే వాళ్ళు ఎవరంటే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, పునర్వసు, విశాఖ, పూర్వ, వీళ్ళు కొంచెం తెలివి ఉండి వేరే వాళ్ళకి చెప్పాలన్నట్టుగా ఉంటారండి వచ్చేసి. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన గ్రహాలు 2 గ్రహాలు సార్, గురువు బుధుడు, అంతే అండి. గురువు కేతుతో కలిసిన బుధుడు కేతుతో కలిసిన నేర్చుకుంటారు. మెయిన్ దశాభక్తి రాహు కేతువు గురువు బుధుడు అండి. ఈ 4 జరిగినాయి అనుకోండి ఖచ్చితంగా ఉంటామండి వచ్చేసి. తర్వాత గురువు బుధుడు సేమ్ డిగ్రీ ఆర్ +or -3 డిగ్రీస్ అండి. తర్వాత బుధుడు అగ్రి, గురువు అగ్రి అండి. సో గురువు 0 to 5 డిగ్రీ లో డిగ్రీ అయినా ఉండాలి, హై డిగ్రీ అయినా ఉండాలి, 25 పైన ఉండాలని వచ్చేసి. బుధుడు 0 to 5 డిగ్రీ, హై డిగ్రీ అంటే ఉండాలని వచ్చేసి, అంటే 25 నుంచి 30 30లో ఉండాలి. లో డిగ్రీ అయినా ఉండాలి, హై డిగ్రీ అయినా ఉండాలి. ఇక్కడ రాయలేదు, హై రాయలేదు. ఓకే. తర్వాత చూడండి సార్, లగ్నాలు తీసుకోండి. ఈ గురు లగ్నాలు ఏమేమి ఉన్నాయండి, ధనుసు లగ్నము ధనుసు రాశి కదండి. చూడండి, ధనుసు లగ్నము ధనుసు రాశి. బుధుడు లగ్నాలు కన్యా లగ్నము, మిథున లగ్నము, మిథున రాశి, కన్యా రాశి అండి. ఇంతే అండి లాజిక్స్. తర్వాత లగ్నంలో గురువు, లగ్నంలో బుధుడు. తర్వాత ఉచ్చ స్థితిలో గురువు ఎక్కడున్నా సరేనండి, ఉచ్చ స్థితిలో బుధుడు అండి ఎక్కడున్నా సరే అండి, వాళ్ళు నేర్చుకుంటారండి. తర్వాత గురువు బుధుడు కలిసి ఉన్నా, గురువు బుధుడు దృష్టి ఉన్నా, ఇంతే సార్. వీళ్ళు తప్పితే వేరే ఎవరు రాడు సార్ వచ్చేసి. గురువు బుధ ఆధిక్యం ఎక్కువ ఉంటే వాళ్ళు అస్సలు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారండి వచ్చేసి. నేర్చుకునే వాళ్ళు ఈ రాహు కేతు నక్షత్రం వల్ల ఉంటారండి వచ్చేసి. సో ఇది మీకు మ్యాచ్ అవుతే మీరు నేర్చుకోవచ్చండి వచ్చేసి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ అండి.